హాయ్ అండి. పపాయ జ్యూస్ అయితే చేసేద్దాము. డైలీ పపాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుందండి. కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. మనకి కంటి చూపు చక్కగా కనిపిస్తుంది. అంతేకాకుండా జ్యూస్ కానీ ముక్కలు కానీ రోజు తీసుకోవచ్చు. నేను ముక్కలు కట్ చేసి ఇస్తానంటే మా మనవరాలు నాకు జ్యూస్ కావాలంది. ఇదైతే బెల్లం కరిగించి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా అవుద్దండి. మనం ఛాయ్లో కానీ ఇట్లానే జ్యూసుల్లో కానీ పిల్లలు ఉండేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పిల్లలే కానీ పెద్దలే కానీ చాలామంది షుగర్ వేస్తే కోల్డ్ అవుద్ది కదా, అలాంటప్పుడు ఇలా బెల్లం కరిగించి వేసినట్లయితే చక్కగా తినేస్తారు, తాగేస్తారు. మా మనవరాలకి జ్యూస్ అడిగిందని ఇచ్చాను, కానీ నేనైతే పీసెసే తింటాను. పీసులు అంటేనే బాగుంటాయి, ఇష్టం. సరేలే అని చెప్పి ఒక 2 పీసులు కట్ చేసి కొద్దిగా ఐస్ ముక్కలు వేసి కొద్దిగా ఈ బెల్లం సిరప్ అయితే వేసాను. టేస్ట్ చాలా చాలా బాగుందండి. చాలా టేస్ట్గా అనిపించింది. కానీ వేడి చేస్తుంది అనుకుంటారు, కానీ మనకి పప్పాయి బెల్లం ఎప్పుడు వేడి అనేది చేయదండి. మనకి పప్పాయి కాయ తీసుకుంటే వేడి చేస్తుంది, పండు అయితే వేడి ఉండదు. కాయ కూడా చాలామంది నెలసరి రాని వాళ్ళు అది పరగడుపున కాయ తిన్నట్లయితే, అది పాలు కారే కాయ తిన్నట్లయితే డేట్ అనేది త్వరగా వచ్చేస్తుంది. అంతేకాదండి, మనకి బొప్పాయి పండు ఎక్కువగా తీసుకున్న వల్ల కంటి చూపుకి మన స్కిన్ గ్లోగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ బొప్పాయి తీసుకోవచ్చు. ఇలా అయితే తనకు ఒక గ్లాస్ చేసి ఇచ్చాను. నాకు ఈ జ్యూస్లు అంటే అంత ఇష్టం ఉండదు. చిన్నపిల్ల కదా, అడిగిందని చేసి ఇచ్చుడే. పీసులే బాగున్నాయి, తియ్యగా ఉందండి బొప్పాయి.